ఇటువంటి ఏదైతే కార్యక్రమం చేపట్టారో బీసీలందరితో పాటు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా బీసీల విభజన నేర్చుకోవాలని అన్ని రంగాల్లో కూడా చేస్తున్నటువంటి మరొక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపినా అందరూ ఒప్పుకుంటారు. ఏకకే ఏం పెట్టారు. ఇప్పుడు ఉండే పరిస్థితిలో మరి గవర్నర్ గారికి ఈ 32% రిజర్వేషన్లు వెంటనే 42% రిజర్వేషన్లను వెంటనే 42% బండి తిప్పండి. రాకపోవడం అంటే మనందరూ కూడా కొన్ని విషయాలు తెలవాలి. మనం ఎన్ని చెప్పినా బీసీలను అనగదొక్కడం కోసం ఒక వర్గం పూర్తిగా అనగదొక్కడానికే ప్రయత్నం తప్ప ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం బీసీలకు మరి చూసాం. కోర్టులో కూడా మరి అసెంబ్లీలో పెట్టించి మరి వెనుకబడిన తరగతుల చెందినటువంటి వెనుకబడిన తరగతుల కులాల వాళ్ళు పడిన ప్రజలు అందరూ కూడా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఈ పరిస్థితి భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వమేమో రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది, మరి ఇతరులేమో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వెనుకబడిన తరగతుల వాళ్ళు ముందుకు పోవాలా, వెనుక పోవాలా? ఈ ప్రభుత్వం నిర్ణయించాలా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలా? ఈ పరిస్థితిని దాటవేయడానికి రెండు ప్రభుత్వాలు కూడా మాట్లాడి
వెనుకబడిన తరగతులను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. ఈ విపత్కరమైన పరిస్థితి నుండి బయటకు తీసుకురావాలని ఈ సందర్భంగా మా జేఏసీ తరఫున మేము మనవి చేస్తా ఉన్నాం. 62% పైచులకు ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వాళ్లకు 42% ఇస్తా అంటే ఆనందపడ్డాం, అబ్బురపడ్డాం, వస్తుందేమోనని మేము ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు ఈ హైకోర్టు స్టే కానీ సుప్రీంకోర్టు కానీ తోసిపుచ్చడం కానీ ఇవన్నీ కూడా దీన్ని ఎలా పరిగణించాలనో వెనుకబడిన తరగతుల వాళ్ళ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. దాడిత పీడిత వెనుకబడిన తరగతుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వాళ్లకు మరి వాళ్లకు ఎక్కడ కూడా న్యాయం స్వాతంత్రం వచ్చి నుండి జరగకపోవడం అనేది చాలా శోచనీయకరమైన విషయం.